హాయ్ అండి. నేను చిన్న ఫంక్షన్ నుండి బయటకైతే వెళ్తున్నాను. మొన్న మా అన్నయ్య పెళ్ళైనప్పుడే అనుకున్నాను సెలవులొచ్చేంత వరకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి. ఆ లోపలే మళ్ళీ ఇంకొక ఫంక్షన్ అయితే తగిలేసింది. ఇంకేం చేస్తాం, వెళ్ళక తప్పదు కదా. అసలుకే పెళ్ళికొడుకు అన్నయ్య అవుతాడు నాకు. పెద్దమ్మల కొడుక్కి పప్పన్నాలు అయితే అక్కడికి వచ్చేసాను నేను. ఇంకా అందరూ భోజనాలు చేస్తున్నారు, వడ్డిస్తున్నాను నేను వాళ్ళకి. ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా జోక్స్ వేసి నన్ను నవ్వించేస్తున్నారు. యూట్యూబర్ వచ్చారు, పప్పు సాంబార్ వేస్తున్నారు చూడండి అని చెప్తున్నారు. నాకైతే విపరీతంగా నవ్వు వచ్చేస్తుంది వాళ్ళు అలా అంటుంటే. నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానని మాక్సిమం తెలిసే ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చిన్నప్పటి నుండి నీ నోట్లో మాట రావడమే నేను చూడలేదు, అలాంటిది ఇప్పుడు లొడా లొడా వాగుతూనే ఉంటున్నావు కదా యూట్యూబ్ లో అంటున్నారు. మరికొంతమంది నువ్వు మా లోహియేనా, చిన్నప్పుడు అంతా చాలా సైలెంట్ గా ఉండేదని ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మా అందరికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు మనం కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాము. కాలమే అన్ని నేర్పిస్తుంది, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సరేలే గానీ వీడియో అంతా చూసి అలా స్క్రోల్ చేసేయకుండా ఆ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.